అందరికీ శుభోదయం. అందరికీ గుడ్ మార్నింగ్. ప్రస్తుతానికి మన మదనపల్లికి సంబంధించి స్టాక్ ఎంత మాత్రం వచ్చింది ఏమి అనేది మీకు వీడియోలో తెలియజేశాను. నెట్‌తో పోల్చుకుంటే దిగుమతి తగ్గిందా లేదా పెరిగిందా ఏమి అనేది మీకు వీడియోలో తెలియజేశాను చూడండి. నిన్న ముల్కల్ చిరు మార్కెట్ అయితే చాలా ఫాస్ట్‌గా జరిగింది మార్కెట్ వచ్చేసి. ప్రస్తుతానికి స్టాక్ ఎంత మాత్రం వచ్చింది 6 గంటల 43 నిమిషాలు అయితే ప్రస్తుతానికైతే టైం అవుతుంది. ఇప్పటివరకు స్టాక్ ఎంత మాత్రం దిగింది ఏమి ఎలా అనేది మీకు వీడియోలో తెలియజేశాను. దయచేసి లైక్ చేయడం మర్చిపోదండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదండి. నిన్న ముల్కల్ చిరు మార్కెట్ అయితే రూ. 1080 సూపర్ టాప్. 1100 అనుకోండి, ఒక రూ. 20 తప్పించి రూ. 1080 వరకు నిన్న ముల్కల్ చిరు మార్కెట్ అయితే జరిగింది. పెద్ద లాట్ ఇవి కూడా వచ్చేసి దాదాపుగా 200 ఇంకా 400 లోపల వరకు బాక్సులు అయితే ఉంటాయి. పెద్ద లాట్ ఇది కూడా వచ్చేసి నిన్న సూపర్ టాప్ అయితే రూ. 1080 వరకు నిన్న ముల్కల్ చిరు మార్కెట్ అయితే జరిగింది. చాలా ఫాస్ట్గా జరిగింది మార్కెట్ వచ్చేసి, ఎక్కడ స్లో అయితే లేదు. ఇది నేను ముల్కల్ చిరు మార్కెట్ సంబంధించి ఇన్ఫర్మేషన్. ఇంకా మదనపల్లి స్టాక్ విషయం మాట్లాడుకుంటే మనం ముందుగా టీవీఎస్ అలాగే కేజీఎన్ మండీ లైన్ మాట్లాడుకుంటే ఈ లైన్లో దిగుమతి ఒక 5 ఇంకా 10% మేర దిగుమతి పెరిగింది ఈరోజు వచ్చేసి. ఈ 10% పెద్దగా ఎఫెక్ట్ అయితే చూపించకపోవచ్చు. ప్రస్తుతానికి అయితే మన మదనపల్లికి సంబంధించి దిగుమతి అయితే అతి భారీ కాదు కానీ జస్ట్ ఒక 5 ఇంకా 10% కొంచెం అటు ఇటుగా దిగుమతులు అయితే వచ్చినాయి. మరి వేలంపాట్లు ఏ విధంగా ఉంటాయి ఏమి ఎలా అనేది చూడాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి అయితే మన మదనపల్లికి సంబంధించి దిగుమతి అయితే ఒక 5 ఇంకా 10% మేర దిగుమతి పెరిగింది. మరి రేట్లు ఎంత మాత్రం ఉంటాయి ఏమి అనేది చూడాల్సి ఉంటుంది. ఈ పక్క వెంకటేశ్వర మండీ లైన్లో, ఈ పక్క అదే భాగ్యలక్ష్మి మండీ లైన్లో ఇంచుమించు నేట్లాగే ఉన్నాం. ఈ పక్క మాత్రం ఒక 5 ఇంకా 10% మేర పెరిగింది ప్రస్తుతానికి. ఇంకా ఈ తర్వాత కూడా ఒక్కొక్కసారి స్టాక్ అనేది వస్తే చెప్పలేము. ప్రస్తుతానికి అయితే మదనపల్లికి సంబంధించి అప్డేట్ అయితే ఇది. మీకు ఎవరికైనా తక్షణ భూవారం బుకింగ్ చేసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి కాల్ చేసి మీరు బుక్ చేసుకోవచ్చు. నెంబర్స్ ఎప్పుడు అవైలబుల్గా ఉంటాయి.